గజ్వేల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంక్షారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి గజ్వేల్ వరకు భారీ బైక్ ర్యాలీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, సురేందర్, తోపాజీ అనంతకిషన్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత ఇందిరా గాంధీ గారు మరి ఈ ప్రాంతానికి ఎంపీగా, ప్రధానమంత్రిగా కూడా ఉండే మనందరూ కూడా తెలుసు. కార్యక్రమం రాజకీయ కొన్ని కారణాల వల్ల గత 25 సంవత్సరాల నుంచి మనము అటు తెలంగాణ ఉద్యమం కానివ్వండి, కొన్ని ప్రాంతీయ పార్టీలు రావడం కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో మనకు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పటివరకు కూడా గెలవలేకపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పిసిసి ప్రెసిడెంట్ గా, మరి ఈ ఎన్నికల్లో మనము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మనము నీలమ్మని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, గజ్వేల్ మీద ఉంది. గజ్వేల్ కార్యకర్తలారా, గజ్వేల్ నియోజకవర్గ ప్రజలారా, వేదిక మీద పెద్దలారా, అందరి మీద కూడా ఈ బాధ్యత ఉంది. మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మని గెలిపించుకున్నట్టయితే మన నినాదము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. కేవలం నినాదంతో ప్రధానమంత్రి కాలేదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని అంటే మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ క్యాండిడేట్ నీలమ్మని మనమందరం కూడా గెలిపించుకోవాలి. దీనికి అందరూ కూడా సిద్ధమేనా? గట్టిగా ఉన్నారా? మీ అందరిని కూడా కోరుతున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో
బిఆర్ఎస్ మీద మనం ఎన్ని వేల మెజార్టీతో ఉంటాం చెప్తారా? ఎన్ని వేల మెజార్టీ? బిఆర్ఎస్ మీద ఎన్ని వేల మెజార్టీ? 25,000. ఓకే, 25,000 మెజార్టీ ఇవ్వండి. ఆ సత్తా మీకుండగా లేకపోతే ఎట్లా? ఉందా? అటీనైతే ఇంకొంత తక్కువే పర్లేదు, ఇవ్వగలుగుతారా? అర్థమైంది నేను చెప్పింది. రెండో పొజిషన్ ఎవరు? గజ్వేల్ బిఆర్ఎస్ కదా, ఇంకొక మాట లేదు కదా. బిఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ కోరుకునేది గజ్వేల్ కార్యకర్తలను ప్రజలను ఏంటంటే 25,000 మెజార్టీ అడుగుతున్నారు. కొంత తక్కువైనా పర్లేదు, బిఆర్ఎస్ మీద మెజార్టీ ఉంటేనే ఈ గజ్వేల్లో ఉంటే అదే మన ఎంపీ అభ్యర్థి నీలమదికి గెలిచినట్టే గజ్వేల్లో గెలిచినట్టే. దీని సిద్ధమే కదా మనం అందరం కూడా. అందరికి అర్థమేగా? ఆంక్షారెడ్డి నా కూతురు ఒకటే సొప్పుతుంది. యూత్ కాంగ్రెస్ లో నా కూతురు జయరెడ్డి, ఆంక్షారెడ్డి కూడా బాగా యాక్టివ్ ఉన్నది. నా కూతురు నేను చెప్తున్నా, నెక్స్ట్ ఎమ్మెల్యే రెడీగా ఉన్నా అని చెప్తున్నా. రెడీ అయితే లేదా? ఆంక్షారెడ్డిని అడుగుతున్న రెడీగా ఉన్నా అని చెప్తున్నాను. ఓకే, ఎర్రవల్లి మల్లన్న సాగర్ సంబంధించి ఏమొద్దు ఎలక్షన్ అన్నా పక్కకు రాయి. భూపతన్న, సురేందర్, దేవేందర్, సిపిఐ లీడరు, ఇంకెవరు చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఇంకా సర్దార్. ఓకే, ఇప్పుడే ఎలక్షన్ అన్నా కూడా చెప్పిండు. ఏం చెప్పిండు ఎలక్షన్ రెడ్డి గారు? మల్లన్న సాగర్ బాధితులను రక్షించాలి. భూపతన్న కూడా మల్లన్న బాధితులను రక్షించాలి. నర్సారెడ్డి అదే చెప్పిండు, దేవేందర్ అదే చెప్పిండు, సురేందర్ అదే చెప్పిండు, చైర్మన్ భాస్కర్ కూడా అదే చెప్పిండు, మాజీ మున్సిపల్ చైర్మన్. మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వేదిక మీద పెద్దలందరి సమక్షంలో నేను మాటిస్తున్నా. నర్సరీ ఒక మాట చెప్పిండు, మీకు మెజార్టీ ఓట్లు వస్తే నా తలకాయ ఉంటుంది, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూర్చోగలుగుతా అన్నాడు. ఇది కరెక్టే కదా? కరెక్టా కాదా? ఇప్పుడు మొన్నంటే సరే ఎమ్మెల్యే ఓడగొట్టిండు, ఏదో కేసీఆర్ మాటలు ఏందని ఓడగొట్టిండు. ఇప్పుడైనా గజ్వేల్ ప్రజలు ఇప్పుడైనా కళ్ళు తెరవండి. నేనేమంటే మల్లన్న సాగర్ ఎవరైతే నష్టపోయిందో, మీ విషయాలన్నీ మీ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నర్సారెడ్డితో పాటు పెద్దల సమక్షంలో నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చేయిస్తా. కానీ ఇది కండిషన్, 25,000 ఓట్లు నాకు మెజార్టీ గజ్వేల్ రావాలి. ఇదే ఒకటే కాదు, మల్లన్న సాగర్ బాధితులే కాదు, ఈ నియోజకవర్గంలో ఇంకేమి నిధులు రావాలన్నా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గజ్వేల్లో ఒక 25,000 ఓట్లు ప్రజలు వేసిరు, మన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వేయించారు. ఇలా నర్సారెడ్డి మండలి నిలబెట్టాలి, ఎలక్షన్ రెడ్డి గారు వచ్చి ఆయన మండలి నిలబెట్టాలి, భూపన్న వచ్చుడు, దేవేంద్ర వచ్చుడు, అవునలో మొగం కొట్టేటట్టు చేయాలి అని చెప్పగలుగుతా. కానీ మీరందరూ గజ్వేల్ ప్రజలలో కాంగ్రెస్ కు నీలమ్మది ఎంపీ క్యాండిడేట్ కి BRS
25,000 ఓట్లు అదనంగా ఉండాలి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.